11వ తేదీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ శ్రీరామ్ నగర్ కు చెందిన వెంకటయ్య అనే అతన్ని అతి కిరాతకంగా ఈ ఎన్జిఓ ఫ్లాట్స్ ఖాళీగా ఉన్న ఎన్జిఓ ఫ్లాట్స్ దగ్గర అతి కిరాతకంగా హత్య గావించబడినాడు. అదేవిధంగా ఈ సంఘటనపై 12వ తేదీ రింగ్ సిఐ రామకృష్ణారెడ్డి గారు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించినాడు. ఈ హత్య కేసులో ఎటువంటి క్లూస్ కూడా లేవు. ఎవరు చంపినారు, ఎందుకు చంపినారు, ఏ కారణం చేత ఈ సంఘటన జరిగింది అనే దాని మీద కూడా ఎటువంటి క్లూస్ కూడా లేవు, ఎటువంటి లీడ్స్ లేవు ఈ కేసులో. ఇమ్మీడియట్ గా దర్యాప్తు అధికారి అయిన రిమ్స్ సిఐ గారు ఇమ్మీడియట్ గా క్లూస్ టీమ్ ని, అదేవిధంగా డాగ్ స్క్వాడ్ ని ఇమ్మీడియట్ గా కీలక ఆధారాలు సేకరించడానికి వాటి సేవల్ని వినియోగించుకున్నాడు. డాగ్ సోను అదేవిధంగా డాగ్ హ్యాండిల్ అయిన సుధీర్ గారు ఆధ్వర్యంలో డాగ్ సోను దీంట్లో ఇమ్మీడియట్ గా సీన్ ఆఫ్ అఫెన్స్ కు తెప్పించబడ్డారు. ఆ డాగ్ సోను ఇమ్మీడియట్ గా ఈ ముద్దాయిని రేస్ చేయడంలో అత్యంత చాకచక్యంగా దర్యాప్తు అధికారికి కేసు దర్యాప్తులో సహకరించింది. ఇమ్మీడియట్ గా దాన్ని లీడ్స్ మేరకు సిఐ గారైన రామకృష్ణారెడ్డి గారు ఈ ముద్దాయి అయిన అరుణ్ ని గుర్తించి అతన్ని ఇంట్రాగేషన్ చేసి కేసుని డిటెక్ట్ చేశారు. ఇది దీని పెట్టి ఇష్యూ, వాళ్ళిద్దరి మధ్య ఉన్న పెట్టి ఇష్యూ. అందులో బాగా తాగినారు. తాగిన దాంట్లో వాళ్ళు మాట తిరిగి కొట్టేశారు. ఇతను ఇంకొకతను మనస్పర్ధలు ఉన్నాయి. దాని చిన్న పెట్టి ఇష్యూస్ మందు కొట్టే టైంలో మాట తిరిగింది. సైలెంట్ గా వేసేసాడు. సైలెంట్ గా వచ్చినాడు. ఏం తెలియదు. సిమెంట్ దిమ్మలు తీసుకొని కొట్టారు. హత్య చేసే సమయంలో వీడియోలో తీశారట సార్. అవి ఆయన ఫోటో కూడా చేశాడు. తర్వాత ఆయన కేసులో ఈయన ఏం చేశాడంటే ఈ ఆనవాళ్ళని చనిపేసే క్రమంలో ఈయన గుడ్డల్ని వీటన్నిటిని కూడా ఈయన తగలబెట్టేశాడు. ఏ ఆనవాళ్ళు దొరకకూడదు, ఏ ప్రూఫ్ దొరకకూడదు పోలీసులకు. బట్ ఈ డాగ్ సోను ఇమ్మీడియట్ గా ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ రిజిస్టర్ చేసింది. ఆ సెంట్ స్మెల్ ఆధారంగా ముద్దాయిని కూడా దర్యాప్తు అధికారి గుర్తించడంలో సహకరించింది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.